హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో నేనైతే ఆల్రెడీ పేపర్ అనాలిసిస్ అయితే చేశాను. నేను మొత్తం టోటల్ కూడా కలిపి చేశాను. కానీ నన్ను చాలామంది అయితే ఇంకా అడుగుతున్నారు, సో ఏ పేపర్ కష్టంగా వచ్చింది, ఏ పేపర్ డిఫికల్ట్గా వచ్చింది, ఈజీగా వచ్చింది అని చెప్పి. సో నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పేపర్ అయితే నేను ఇక్కడైతే ఓన్లీ ఈ విధంగా అయితే చూపిస్తాను. సో డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఓవరాల్ పేపర్ అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టాను. మీరు అవి కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీకైతే చూపించాలని చెప్పి చూపిస్తున్నాను. ఒక పాయింట్ ఏంటంటే ఎవరి కాలు షిఫ్ట్ అయితే టఫ్ అనుకుంటున్నారు. సో అలాగైతే కాదు, నేను ఇప్పుడు చూపిస్తాను. నేను కూడా ఏ షిఫ్ట్ టఫ్ ఏ షిఫ్ట్ ఈజీ కూడా చెప్పట్లేదు. ఎందుకంటే మళ్ళీ మీరు మా షిఫ్ట్ కష్టం కదా ఈజీ చెప్పారేంటి, లేకపోతే మోడరేట్ కదా మీరు ఈజీ చెప్పారేంటి అని అంటారు. సో అందుకే నేనైతే ఏం మాట్లాడట్లేదు. మీకు షిఫ్ట్ వైజ్ ప్రతి పేపర్ అంటే మీకు ప్రతిరోజు ప్రతి షిఫ్ట్ పేపర్ అయితే అనాలిసిస్ అయితే పేపర్ ఎలా వచ్చిందో చూపిస్తాను. సో మీకు ఐడియా ఉంటుంది. మీరు దాన్ని బట్టి మీకు పేపర్ ఈజీ వచ్చిందా కష్టం వచ్చిందా మీరే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మళ్ళీ అంటే మొత్తం పేపర్స్ అన్నీ కంపేర్ చేసి అయితే మీరు అయితే అవ్వండి. సో మీ షిఫ్ట్ అనేది డిఫికల్ట్ మోడరేట్ డిఫికల్ట్ అని వస్తే కాదు, మిగతా పేపర్స్ కూడా ఆ విధంగా వచ్చినాయో లేవో చూడండి. ఒక విషయం అయితే ఈసారి అయితే పేపర్ అయితే అందరికీ మనకి ఈక్వల్గా వచ్చింది. ఒక 2 షిఫ్ట్స్ అయితే 3 షిఫ్ట్స్ నియర్లీ టఫ్గా అయితే వచ్చినాయి. సో మిగతావన్నీ మోడరేట్గా అయితే వచ్చినాయి. సో మీరు దాన్ని బట్టి చెక్ చేసుకోండి మీకు మీ షిఫ్ట్ కష్టమా లేదా అని చెప్పి. సో ఇదైతే 4th జూలై అనమాట, మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్. సో మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసరికి ఫిజిక్స్ అయితే మోడరేట్గా ఉంది, కానీ ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసరికి డిఫికల్ట్గా అయితే ఉంది ఫిజిక్స్. కెమిస్ట్రీ వచ్చేసరికి మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసరికి ఈజీగా ఉంది, అండ్ ఈవినింగ్ షిఫ్ట్ అయితే మోడరేట్లీ ఈజీ అంటే ఇది ఈజీ, ఇది మోడరేట్లీ ఈజీ. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఈజీ క్వశ్చన్స్ అయితే ఇచ్చారని, మోడరేట్లీ ఈజీ అంటే ఈజీ నుంచి మోడరేట్ క్వశ్చన్స్ ఇచ్చారని. ఈ రెండింటికి మీరు కంపేర్ చేస్తే ఈజీ పేపర్ ఏంటంటే ఇదనమాట, 4th జూలై షిఫ్ట్ 1 అని చెప్పి మీనింగ్ ఇక్కడ. సో మ్యాథ్స్ వచ్చేసరికి డిఫికల్ట్. సో మ్యాథ్స్ ఫిజిక్స్ ఇక్కడ డిఫరెన్స్ అయితే వచ్చినాయి, కానీ కెమిస్ట్రీ వచ్చేసరికి ఈవినింగ్ పేపర్ కొంచెం కష్టంగా వచ్చింది కాబట్టి మనకి 4th జూలై షిఫ్ట్ పేపర్ అయితే కొంచెం కష్టంగా అయితే ఉంది. సో నేను వచ్చేసరికి డే వైజ్ అయితే పేపర్ అనాలిసిస్ అయితే చూపిస్తాను. సో మీరు దాన్ని బట్టి కూడా ఐడియా ఉంటుంది. సో నేనైతే మొత్తం ఆల్ షిఫ్ట్స్ కంపేర్ చేయట్లేదు, కానీ ఒక డేలో 2 షిఫ్ట్స్కి ఏది టఫ్ అయితే వచ్చిందో నేనైతే చెప్తాను. నెక్స్ట్ మనకి ఫిజిక్స్ వచ్చేసరికి మనకి 5th జూలై షిఫ్ట్ 1లో మోడరేట్లీ ఈజీ, మరీ టఫ్ కాదు, మోడరేట్ నుంచి ఈజీగా ఉందని చెప్పి మీనింగ్. అదే ఫిజిక్స్ అయితే ఇక్కడైతే డిఫికల్ట్ అయిపోయింది. కెమిస్ట్రీ మోడరేట్ అయితే వచ్చింది షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 కూడా మోడరేట్ అయితే ఉంది. సో దీన్ని బట్టి మీకు ఏంటంటే పేపర్ అయితే మనకి ఇక్కడైతే బ్యాలెన్స్ అయ్యింది. అండ్ మ్యాథ్స్ వచ్చేసరికి ఈవినింగ్ అయితే డిఫికల్ట్గా అయితే ఉంది, కానీ షిఫ్ట్ వచ్చేసరికి మోడరేట్గా అయితే ఉంది. సో ఇప్పుడు నన్ను పేపర్ టోటల్ ఓవరాల్ అనాలిసిస్ అడిగితే మాత్రం 5th జూలై షిఫ్ట్ పేపర్ అయితే కొంచెం కష్టంగా ఉంది. సో ఎందుకంటే ఇక్కడ మోడరేట్లీ ఈజీ అనమాట, కానీ ఇక్కడ వచ్చేసరికి మోడరేట్ మరీ ఈజీ ఏం కాదు, కొంచెం మోడరేట్గా అవుతుంది మ్యాథ్స్. సో అందుకే నేను చెప్తుంది 4th జూలై షిఫ్ట్ 1 వర్సెస్ షిఫ్ట్ 2 అయితే షిఫ్ట్ 2 టఫ్గా అయితే ఉందని చెప్పొచ్చు ఈ అనాలిసిస్ బట్టి. అండ్ 5th జూలై అయితే మాత్రం షిఫ్ట్ 2 కష్టంగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం 6th జూలై షిఫ్ట్ 1 వర్సెస్ షిఫ్ట్ 2 చూద్దాం. సో ఫిజిక్స్ అయితే డిఫికల్ట్ అసలు ఫిజిక్స్ అయితే కష్టంగానే ఉంది. మ్యాథ్స్ వచ్చేసరికి డిఫికల్ట్ మోడరేట్ అనమాట. సో మ్యాథ్స్ అయితే డిఫికల్ట్ అండ్ 6th జూలై షిఫ్ట్ 2లో మోడరేట్ అయితే ఉంది. కెమిస్ట్రీ మనకి షిఫ్ట్ 1లో చూసుకుంటే ఈజీగా అయితే ఇచ్చారు, అండ్ షిఫ్ట్ 2లో అయితే మాత్రం మోడరేట్గా ఇచ్చారు. సో దీన్ని బట్టి అయితే మీకు డైరెక్ట్గా తెలిసిపోతుంది. 6th జూలై షిఫ్ట్ 1 వర్సెస్ షిఫ్ట్ 2 చూసుకున్నట్లయితే షిఫ్ట్ పేపర్ అయితే టఫ్గా అయితే వచ్చింది షిఫ్ట్ 1 మీద కంపేర్ చేస్తే. సో ఇప్పుడు దాకా మనం 4th, 5th అండ్ 6th చూసుకున్నట్లయితే షిఫ్ట్ పేపర్ ఒకటే టఫ్గా ఉంది. షిఫ్ట్ 1 పేపర్ అన్నింటిలో కూడా మనకి ఈజీగానే వచ్చింది. సో షిఫ్ట్ 2 పేపర్ అయితే కొంచెం ప్రతి దాంట్లో కూడా టఫ్గా అయితే వచ్చింది. కానీ 4th జూలై మనకి ఈ షిఫ్ట్ వైజ్ కంపేర్ చేద్దాం. సో 5th, 6th, 4th కంపేర్ చేస్తే 4th అయితే ఈజీ, అండ్ 5th అండ్ 6th షిఫ్ట్ 2 వచ్చేసరికి మాత్రం మీకు ఈక్వల్గా అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 7th షిఫ్ట్ 1 వర్సెస్ షిఫ్ట్ 2 చూద్దాం. సో షిఫ్ట్ 1 వర్సెస్ షిఫ్ట్ 2 అనమాట 7th జూలై. షిఫ్ట్ 1 మోడరేట్, కానీ ఫిజిక్స్ వచ్చేసరికి ఈవినింగ్ డిఫికల్ట్. కెమిస్ట్రీ మార్నింగ్ మోడరేట్, ఈవినింగ్ వచ్చేసరికి ఈజీ. మ్యాథ్స్ మార్నింగ్ డిఫికల్ట్, ఈవినింగ్ వచ్చేసరికి మోడరేట్. సో ఇప్పుడు ఈ పేపర్ అనాలిసిస్ అయితే మాత్రం ఈజీగా ఏదైతే ఉందంటే షిఫ్ట్ ఈజీగా అయితే ఉంది. ఈ రెండింటికి కంపేర్ చేస్తున్నాను, టోటల్ అయితే కంపేర్ చేయట్లేదు. సో ఈ రెండింటికి కంపేర్ చేస్తే ఈజీ పేపర్ షిఫ్ట్ 2. సో 7th మార్నింగ్ షిఫ్ట్ 1 టఫ్గా ఉంది, 6th మార్నింగ్ షిఫ్ట్ 2 టఫ్గా ఉంది, 5th మార్నింగ్ షిఫ్ట్ 2 టఫ్గా ఉంది, 4th మార్నింగ్ షిఫ్ట్ 2 టఫ్గా ఉంది. సో ఆ రోజు కంపేర్ చేసి చెప్తున్నాను, టోటల్ అయితే నేను కంపేర్ చేయను. మీరు చేసుకుని మీరైతే చూసుకోండి, ఎందుకంటే నేను టోటల్గా ఏది టఫ్గా ఉందో అయితే చెప్పను. సో ఇవైతే టఫ్గా ఉన్నాయని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 8th జూలై షిఫ్ట్ 1 అనమాట. సో షిఫ్ట్ 1 వర్సెస్ షిఫ్ట్ 2 అడిగితే షిఫ్ట్ 2 టఫ్గా ఉంది 8th జూలై. మనకి డిఫికల్ట్ వేరు, టఫ్ అంటే ఇంకా డిఫికల్ట్ గానే ఎక్కువ అనమాట టఫ్ అంటే. అండ్ కెమిస్ట్రీ అయితే ఈవినింగ్ అయితే ఈజీ అయితే ఉంది, మ్యాథ్స్ అయితే మోడరేట్ నుంచి డిఫికల్ట్ అయితే ఉంది. సో డిఫికల్ట్ పేపర్ ఈజీగా మనకి తెలిసిపోతుంది.
8th జూలై షిఫ్ట్ 2 అయితే పేపర్ అయితే ఫిజిక్స్ అయితే చాలా టఫ్గా వచ్చింది అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో 8th జూలై నిజంగా షిఫ్ట్ 2 అయితే పేపర్ కష్టంగానే ఉంది. సో టఫ్నెస్ అయితే మాత్రం 8th జూలై షిఫ్ట్ 2 అయితే టఫ్ పేపర్ అయితే చెప్పచ్చు. సో టోటల్ అయితే మీరే కంపేర్ చేసుకోండి. డే వైజ్ అయితే ఇప్పుడు దాకా మీకు అయితే చెప్పాము. అండ్ 12th బైపీసీ వాళ్ళు అడుగుతున్నారు. సో 11th అయితే నేను చూపిస్తాను. సో 12th అయితే అనాలిసిస్ ఎగ్జాక్ట్ అనాలిసిస్ అయితే లేదు. సో ఎందుకంటే ఆ రోజు అయితే మనకి అనాలిసిస్ అయితే సరిగ్గా రాలేదన్నమాట బైపీసీ వాళ్ళ నుంచి. సో అందుకే 11th జూలై అయితే మనకి కరెక్ట్గా వచ్చింది. అవి అయితే చూపిస్తాను ఇప్పుడు. 11th జూలై చూసుకున్నట్లయితే షిఫ్ట్ 1 ఫిజిక్స్ షిఫ్ట్ టఫ్గా వచ్చింది. కెమిస్ట్రీ ఈజీగా వచ్చింది. జువాలజీ ఈజీగా వచ్చింది. కానీ ఒకటే అనమాట, బాటనీ వచ్చేసరికి మోడరేట్, ఇది వచ్చేసరికి మోడరేట్ టు డిఫికల్ట్. సో దీన్ని బట్టి మీరు చూసుకున్నట్లయితే షిఫ్ట్ 2 పేపర్ అయితే కొంచెం కష్టంగా వచ్చింది. 12th షిఫ్ట్ 1 పేపర్ వచ్చేసరికి బైపీసీ వాళ్ళు చెప్తున్నాను, టోటల్ 11th షిఫ్ట్ 1 కంపేర్ చేస్తే మిగతా పేపర్లన్నీ కొంచెం మోడరేట్గా వచ్చింది. 11th పేపర్ అయితే మాత్రం కొంచెం ఈజీగా వచ్చింది. 11th షిఫ్ట్ మాట్లాడుతున్నాను. సో 12th షిఫ్ట్ 1 కూడా మనకి ఈ విధంగానే ఉంది. పేపర్ వచ్చేసరికి షిఫ్ట్ 2 అయితే కొంచెం ఈ విధంగా ఉంది. 11th షిఫ్ట్ 1 మాత్రం కొంచెం ఈజీగా అయితే పేపర్ అయితే వచ్చింది. దాన్ని బట్టి మీరైతే ఫిక్స్ అయిపోండి. సో ఇవి వచ్చేసరికి మీరు అడగచ్చు, సార్ టెలిగ్రామ్ గ్రూప్లో వేరేగా ఉంది, ఇక్కడ వేరేగా ఉంది ఏంటని అడగచ్చు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఐడియా మీద చూపిస్తున్నాను. సో పేపర్ అయితే మాత్రం మీకు మారుతాయి తప్ప పేపర్ టఫ్నెస్ అయితే అలాగే ఉంది. సో అందుకే నేను టెలిగ్రామ్లో పెట్టింది ఏంటంటే అవన్నీ కంపేర్ చేస్తే మీకు టఫెస్ట్ స్లాట్ కూడా తెలుస్తుంది. ఎందుకంటే నేను అలా పెట్టాను. ఇక్కడ కూడా మీరు అన్ని పేపర్స్ కంపేర్ చేస్తే మీకు టఫెస్ట్ స్లాట్ ఏంటో షిఫ్ట్ ఏంటో మీకు తెలుస్తుంది. సో అందుకే నేను ఇదైతే మార్చాను. సో ఇది కూడా మనకి అనాలిసిస్ అయితే కరెక్ట్గానే ఉంది. మనకి నేను పెట్టిన దానికి దీనికి అంత డిఫరెన్స్ అయితే లేదు. సో ఇదైతే వేరే వెబ్సైట్ నుంచి చూపిస్తున్నాను. సో అందుకే మీకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. కానీ ఇక్కడైతే కొంచెం క్లారిటీగా ఇచ్చారు. సో అందుకే అయితే మీకు డైరెక్ట్ అయితే చూపిస్తున్నాను. సో ఇదనమాట మీకు పేపర్ అనాలిసిస్ అయితే, ఏపీ పేపర్ అనాలిసిస్ అన్ని షిఫ్ట్స్తో చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను. సో డే వైజ్ అయితే మీకైతే ఏ టఫ్ అయితే చెప్పాను. కానీ టోటల్ అన్ని షిఫ్ట్స్ కంపేర్ చేసి టఫ్ అయితే మీరే డిసైడ్ అవ్వండి, మీ షిఫ్ట్ టఫ్ అవ్వలేదో. సో నేను ఒకటైతే చెప్తాను, 8th జూలై షిఫ్ట్ 2 అయితే టఫ్గా అయితే వచ్చింది. అది ఒకటి మాత్రం చెప్పగలను. మిగతావి మాత్రం మీరే డిసైడ్ అవ్వండి, ఏది టఫ్గా వచ్చింది, ఏది ఈజీగా వచ్చింది. సో నేను ఈజీగా వచ్చింది అయితే చెప్పట్లేదు. సో కానీ మీకు డే వైజ్ కంపారిజన్ చెప్తున్నాను. సో డే వైజ్ అయితే ఏది టఫ్గా ఉంది, ఏది ఈజీగా ఉంది అయితే చెప్తున్నాను. సో అంతే అనమాట. సో ఇది వీడియో వచ్చేసరికి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై.